Hello everyone, welcome back to new video and new country. So today we are in Belgium. This is my 18th country, 16th for Deepthi and 15th for Ayan and Han. So right now we are in the capital city, Brussels. And Brussels is not just the capital of Belgium, it's also de facto capital of European Union. So Belgium ki various countries నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందన్నమాట, లైక్ ఆస్ట్రియా, ఫ్రాన్స్, స్పెయిన్ అండ్ డచ్ 1830లో అండ్ దెన్ ఫామ్ అయిందన్నమాట యాజ్ ఎ క్యాపిటల్. మీరు బెల్జియం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? చాక్లెట్స్, వ్యాఫుల్స్ ఇవన్నీ కదా. సో అదే కాకుండా చాలా వేరియస్ థింగ్స్ కూడా ఉన్నాయి బెల్జియం అంటే. సో అవన్నీ మనం ఈ క్యాపిటల్ సిటీలో ఏమున్నాయో తెలుసుకుందాం. అండ్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఆర్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫ్రెంచ్ ఫ్రైస్ మీ అందరికి తెలిసిందే, కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫస్ట్ తయారైంది బెల్జియం అనమాట. దాని బెల్జియం ఫ్రైస్ యాక్చువల్గా దాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు. ఎందుకంటారు మీకు తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లెట్ us know in the comments why it is called French fries, not Belgian fries. సో మీరు చూసుకోవచ్చు, రైట్ నౌ ఒక పార్క్లో ఉన్నాము. దిస్ కాల్డ్ జుబెల్ పార్క్. అండ్ జుబెల్ పార్క్ ఆపోజిట్లోనే ఎంట్రీలోనే ఒక పెద్ద ఆర్చ్ ఉంటుంది. సో ఈ ఆర్చ్ పేరు పార్క్ డు సింట్ క్వారంటైన్, సారీ. సో ఐ థింక్ నేను స్టిల్ రాంగ్ అని చెప్తున్నాను. ఈ పార్క్ టోటల్ ఏరియా 30 hectares అన్నమాట. ఇలా వెనక నుంచి చూద్దాం, 1880లో ఫామ్ అయిందన్నమాట ఈ పార్క్. అండ్ 50 years ఆఫ్ బెల్జియన్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ పార్క్ కట్టారు బేసికలీ. అండ్ ఇక్కడ ఇందాక చెప్పినట్టు మెయిన్ అట్రాక్షన్ ఒక ఆర్చ్ యాక్చువల్గా 1905లో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఆర్చ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి జస్ట్ ఆపోజిట్లో ఆర్చ్. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి చూడండి. బేసికలీ బ్రసెల్స్లో మాట్లాడే లాంగ్వేజ్ ఫ్రెంచ్ అనమాట. 40% ఆఫ్ ది పాపులేషన్ ఫ్రెంచ్ మాట్లాడుతుంది. నార్త్ సైడ్ ఆఫ్ బెల్జియం మాట్లాడేది డచ్ అనమాట, 60% ఆఫ్ ది పాపులేషన్. ఇంగ్లీష్ కూడా కొంతమంది మాట్లాడతారు. కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది, ఇక్కడ చాలామందికి ఇంగ్లీష్ రాదు. సో ట్రాన్స్లేటర్ వాడుకోండి. సో వీళ్ళ ఇండిపెండెన్స్కి చిహ్నం అనమాట ఇది. సో ఆర్చ్ అయితే చాలా బాగుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తా పైనే ఉందో. ఇదిగోండి, ఇవాళ వెదర్ పూర్తిగా మారిపోయింది. యాక్చువల్గా 11-12 degrees ఉంది అండ్ క్లౌడీ ఉంది. సో బాగుంది కదా ఆర్చ్. సో బెల్జియం నాట్ జస్ట్ చాక్లెట్స్కి వాటికి కదా చెప్పినట్టు, కొన్ని కార్టూన్ క్యారెక్టర్స్ కూడా చాలా ఫేమస్. లైక్ టింటిన్, మీకు గుర్తే ఉండొచ్చు. టింటిన్ కూడా ఇక్కడి నుంచే. స్మర్ఫ్స్, చాలామందికి పిల్లలకి ఇష్టమైన స్మర్ఫ్స్ కూడా ఇక్కడి నుంచే. సో చెప్పాను కదా ఇక్కడ ఆటో వరల్డ్ ఉందని. సో ఇదే లెఫ్ట్ సైడే ఉంది. సో నెక్స్ట్ మనం ఆటో వరల్డ్ చూసుకుందాం. సో బయట ఫియట్ 125 years కార్ కూడా ఉంది. సో వచ్చేసాం ఫైనలీ మ్యూజియంలోకి. కానీ ఫస్ట్ అయితే ఈ ట్రైసైకిల్ చూడండి, 1898లో ట్రైసైకిల్. ఇక్కడ ఓవర్ 300 vehicles ఉంటాయి అన్నమాట, కార్స్, మోటార్ సైకిల్స్ అన్ని, రిక్షాస్ కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ మ్యూజియం ఎస్టాబ్లిష్ చేసింది 1986లో. చాలా గ్రాండ్గా, చాలా పెద్దగా ఉంటుంది, మల్టీ లెవెల్ ఉంటుంది. అన్నీ చూపించకుండా మీకు క్లుప్తంగా కొన్ని మేజర్ వన్స్ చూపిస్తాను. టికెట్ ప్రైస్ 18 euros per adult, 14 per kid. సో అదనమాట, కొంచెం కాస్ట్లీ. కాకపోతే ఇక్కడ దాకా వచ్చాం కదా, సో అందరూ కార్స్ అంటే మా వాళ్ళకి ఇంట్రెస్ట్. సో అది చూసేసుకుని నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం. ఇది చూడండి, 1911 రోల్స్ రాయ్స్ సిల్వర్ గోస్ట్ అంటారు దీన్ని. ఆ ఇంజన్ అది ఎలా ఉంది చూడండి, అలా ఉంది కదా. ఇది 1911 చెందిన ఓపెల్ ఆస్ట్రా పేరు విని ఉంటారు, ఆ కంపెనీదే అనుకుంటున్నా. అండ్ ఇటువైపు చూడండి, 1913 చెందిన డిడియాన్ బూటాక్స్ DX. యాక్చువల్గా ఈ కంపెనీ వినలేదు. సో పైన కూడా చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో అక్కడ, మల్టీ లెవెల్లో ఉందన్నమాట. ఇవి సిట్రోజన్ కార్స్ ఇవన్నీ. అండ్ ఇది డారా CQ అంట. సో అలా వేరియస్ బ్రాండ్స్ సెపరేట్ సెక్షన్స్ పెట్టారు. ఇక్కడ రోల్స్ రాయ్స్ చూసుకోవచ్చు మీరు, అండ్ ఇక్కడ ప్యూగాట్, అండ్ లాస్ట్లో అక్కడ మీరు రెనో చూసుకోవచ్చు అండ్ ఫోర్డ్ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది 1923కి చెందిన బుగాటి టైప్ 23 అంటే భలే ఉంది కదా. ఎంతైనా అప్పుడు కార్స్ చాలా డిఫరెంట్గా ట్రెండీగా ఉండేవి. సో ఇది 1927కి చెందిన ఫోర్డ్ అనమాట. ఫోర్డ్ మోడల్ TT మోటార్ హోమ్ దీని పేరు. సో ఇది 1933కి చెందిన మర్సిడీస్ బెంజ్. ఇదిగోండి మోడల్. చాలా ఉన్నాయి యాక్చువల్గా, చూసారు కదా ఎన్ని ఉన్నాయో. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఐ థింక్ 1940లో ఫస్ట్ ఎయిర్ కండిషన్ కార్ వచ్చింది అనుకుంటున్నాను. మేబీ ఇదంతా ఫ్రెంచ్లో రాసింది, ఇంగ్లీష్లో ఎక్కడైనా రాసుంటే చూద్దాం. సో ఇదనమాట ఎవల్యూషన్. 1940లో ఫస్ట్ ఎయిర్ కండిషన్. తర్వాత మనకి ఇంపార్టెంట్ 1948లో రబ్బర్ సస్పెన్షన్, 1949లో డిస్క్ బ్రేక్స్, 1949లో మళ్ళీ సేఫ్టీ బెల్ట్స్, 47లో అల్యూమినియం బాడీ, ఆల్ అల్యూమినియం బాడీ, 46లో రేడియల్ టైర్స్. సో అట్లా ఎవల్యూషన్ అయిందన్నమాట ఆటోమొబైల్ది. ఇదిగోండి టింటిన్, చెప్పాను కదా ఇందాక, టింటిన్ చాలా ఇక్కడ క్యారెక్టర్ అని. 1930లో వచ్చినట్టుంది టింటిన్ క్యారెక్టర్. అండ్ ఇది బగ్గీ వెహికల్, 1970 ఇది. నాట్ వెరీ ఓల్డ్ అండ్ భలే ఉంది.
ఇది యుఎస్ సంబంధించిన స్టూబేకర్ హాక్. ఇది చాలా మూవీస్లో కూడా మనం చూసుంటాము, పాత మూవీస్లో 70s ఆ టైంకి. 1961 ఇది. అండ్ ఇదిగోండి 1925కి చెందిన షెవ్లే సుపీరియర్ సిరీస్ కే అనమాట ఇది. అండ్ ఇప్పుడు ఇవి లేటెస్ట్ 2020 అనుకోండి, ఇది మైక్రోలీనో అంట. అండ్ ఇది 2014కి చెందిన ఫోక్స్ వ్యాగన్ గోల్ఫ్ ఫ్లూయిడ్ ఈమోషన్. సో మరి పాతవే కాకుండా కొత్తవి కూడా ఉన్నాయి. ది టొయోటా ప్రియస్ హైబ్రిడ్ మనకు తెలిసిందే. అండ్ ది టెస్లా రోడ్స్టర్. ఇది భలే ఉంది కదా. దీని పేరు ఏంటంటే 1899కి చెందింది ఇది. యాక్చువల్గా లాజెమాస్ కాంటెంటీ దాని రెప్లికా అంట యాక్చువల్గా ఇది. అండ్ ఇది చూడండి 1930కి చెందిన FN 1400S. సో బెల్జియం కూడా కార్స్కి బాగా ఫేమస్. మేము జర్మనీలో వచ్చాము. జర్మనీలో ఆఫ్కోర్స్ మీకు ఏం చూపించడం కావలేదు కార్ సంబంధించింది, కాకపోతే బెల్జియంలో చూపిస్తున్నాం. స్టాట్స్ ఏంటంటే 2,55,000 పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఆటోమొబైల్ అంట. ఒక కార్ తయారు చేయడానికి ఎంతమంది అవసరం అనమాట. టికెట్ ఎక్కువ అనుకున్నా కానీ యాక్చువల్గా వర్తే. బాగుంది, చాలా బాగుంది కలెక్షన్ అయితే. కార్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా నచ్చుతుంది ఈ మ్యూజియం. కార్స్ అనే కాదు, బైక్స్ కూడా ఉన్నాయి చూడండి. 1924ది FN M60 స్పోర్ట్ వర్షన్ ఇది. ఇది 1949 చెందిన ఇంపీరియా. ఈ కలర్ కూడా చాలా ఫేమస్ అప్పట్లో. వైట్ అండ్ రెడ్ చాలా బాగా వాడేవారు, బ్లాక్ ఒకటి. అండ్ ఇవన్నీ బైక్స్ చూసుకోవచ్చు మీరు. జిలెట్ అంట 250. జిలెట్ నేను ఎప్పుడు యాక్చువల్గా వినలేదు, మీరు ఏమైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి. ఐ థింక్ బెల్జియం మేడ్ అనుకుంటా ఇది. 1931 ఇది. జిలెట్ 350cc. అండ్ ఇలాంటిది తెలుసు కదా, ప్రెస్టీజ్ సంబంధించింది రాయల్ వెహికల్స్ ఇవి. హాయిగా ఆ రోజుల్లో కూర్చునే వాళ్ళు, రాణులు కానీ మహారాజులు కానీ, మెయిన్గా రాణులు వాడేవారు. ఇది బర్లేంది కాల 1852 ఇది, ప్యారిస్. ఇది 1981 హార్లీ డేవిడ్సన్. ఇక్కడ పోలీసులు బాగా వాడేవారంటే ఇంతకుముందు. ఇది చాలా పాతది కానీ మరీ పాత కాదు. చూడు 1965 US మేడ్ లింకన్ కాంటినెంటల్ కన్వర్టిబుల్. ఇది చూడండి ఎంత ఉందో. బిగ్ వెహికల్స్లో అనదర్ ఫేమస్ వన్ క్యాడిలాక్. 1954 ఇది. క్యాడిలాక్ సిరీస్ 62 ఇది. చాలా చాలా బాగున్నాయి వెహికల్స్. 1962 సిట్రియాన్ DS ఫ్యూసీ అంట. చూడండి ఎలా పెట్టారు, మళ్ళీ ఉంది కదా డిఫరెంట్గా. అండ్ వావ్, ఇది చూడండి ఆ కలర్, అసలు ఆ వైట్ చూడండి ఎంత బాగుందో. జస్ట్ హ్యావ్ లుక్ ఎట్ దిస్ వైట్, ప్యూర్ వైట్. 1954 పెగాసో Z102 ఎనాసా పెపరబుల్స్. వావ్, బ్యూటిఫుల్ ఉంచాలి. ఇది ప్యూర్ పింక్ 1959ది క్యాడిలాక్ సిరీస్ 62 కన్వర్టిబుల్స్. అసలు ఆ టైంవే అసలు సూపర్ ఉండేవి. చూడండి ఎలా ఉంది వెనకాల రాకెట్ ఇంజన్ లాగా. సూపర్, చాలా బాగుంది. ఇది చూడండి బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ రెడ్. 2000 ఫెరారీ బార్చెటా. దూరం నుంచి చూడంగానే అనుకున్నా ఫెరారీ అని. అండ్ ఈ ఫెరారీ, ఇలాంటి ఫెరారీ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? 1956 ఫెరారీ ఇది. 250 GT బోవానో. పైన మీరు చూసుకోవచ్చు ఎన్ని పెట్టారో వెహికల్స్ ఇలాగా. కిందే కాకుండా ఇలా మధ్యలో కూడా చాలా ఉన్నాయి. అండ్ పైకి వెళ్తే ఇంకా గ్యాలరీ ఉందన్నమాట. ఈ 2 ఫెరారీస్ చూడండి, ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఇది 2002ది ఫెరారీ ఎన్జో. అండ్ ఇది ఫెరారీ F50 1995ది. సో ఫెరారీ కలెక్షన్లో వన్ మోర్ కార్ 2009ది ఫెరారీ 430 సుడేరియా స్పైడర్ 60M. ఇప్పుడు మనం పైన ఉన్న కొన్ని కలెక్షన్ చూద్దాం. మోస్ట్లీ ఎక్కువ చూపించాను, తర్వాత నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఇక్కడే చాలా పెద్ద వీడియో అయిపోయి ఉందనుకుంటున్నా. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి కాబట్టి అవన్నీ మీకు చూపించాలనిపించింది, అందుకని అవన్నీ చూపించాయన్నమాట. సో ఇక్కడ కొన్ని చూసేసి మనం నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. సో పైన మీరు ఆడి 2013 ఆడి R8 చూడండి ఎలా ఉందో. చిన్నగా స్కూటర్ కార్ అంటుంది, అంటే స్కూటర్కి అటాచ్ చేసి తీసుకెళ్తారనమాట ఇది. అండ్ ఇది హోండా Z850 1987. ఇది 1966 Porsche 912 మోడల్. అండ్ సిట్రియా 1969ది DS21
సో అలా ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది యాంఫీ కార్ అంట, 1965ది, 1946 JPW ప్రోటోటైప్ ఇది. ఇప్పటిదాకా మీకు ల్యాంబర్గిని చూపించలేదు కదా, 1971 ల్యాంబర్గిని ఎస్పాడా S2. ఇది మళ్ళీ పోర్షే 1980ది. 1970 ఆల్ఫా అంట, కొన్ని అసలు నేను కూడా వెళ్ళాను నేను. అండ్ ఫోర్డ్ ముస్టాంగ్ కన్వర్టిబుల్, ఇది చాలా ఫేమస్, 1967. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ Volkswagen బ్రాండ్ కార్, Golf 1, 1975ది. 1975 AMC పేసర్, 1980 పోర్షే. కొన్ని బైక్స్ ఇక్కడ. ఇది 1972 సుజుకి, ఈ రెండు. సో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ చూపించాను, జాగ్వర్ చూపించలేదు కదా. 1972 జాగ్వర్ XJ12 అండ్ 1971 మాత్రా అంట, ఇది మనకు కూడా తెలియదు. ఇక్కడ నుంచి మొత్తం చూడండి వెహికల్స్ కలెక్షన్. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, షైనీగా. ఆస్టన్ మార్టిన్ బ్రాండ్, ఇవన్నీ ఆస్టన్ మార్టిన్వే ఉన్నాయి కలెక్షన్స్ అని. (2010) ఆస్టన్ మార్టిన్ 177, ఇది చాలా బాగుంది. సో ఈ వీడియో అయితే ఆటో వరల్డ్తోనే అయిపోయింది. ఇంకా బ్రసెల్స్లో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. See you again in next part. Until then, bye. మళ్ళీ కలుద్దాం. సెలవు.